ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఉన్నట్టుగా 25 మందితో ఏపీ కేబినెట్ లిస్ట్ ఫైనల్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేబినెట్లో చోటు దక్కలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేబినెట్లో చోటు దక్కలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చివరి వరకు ఆదిమూలపు సురేష్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కేబినెట్లో ఉన్న ఆదిమూలపు సురేష్ కంటిన్యూ అవుతారనుకున్నారు. కానీ ఆదిమూలపు సురేష్ పేరు కూడా లేదు. బాలినేని అలక నేపథ్యంలో అసంతృప్తితో సమీకరణాలు పూర్తిగా మారినట్టుగా తెలుస్తోంది. బాలినేనితో పాటు ఆదిమూలపు సురేష్ను కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. కొత్త కేబినెట్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. వైశ్య, క్షత్రియ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు చోటు దక్కలేదు. ముందు నుంచి 10 టీవీ మాట పదే పదే చెప్తూనే ఉంది. బట్ అదే సందర్భంలో అటు బ్రాహ్మణ వర్గానికి చెందిన మల్లాది విష్ణును ప్లానింగ్ బోర్డు చైర్మన్గా కేబినెట్ ర్యాంక్ పదవిలో నియమించారు. అలాగే వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయనగరం శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి ఆయన అలక పాన్పు ఎక్కకుండా చూసుకునే ప్రయత్నం చేశారు. అలాగే క్షత్రియ సామాజిక వర్గం నుంచి ప్రసాద్ రాజు, ముదునూరు ప్రసాద్ రాజును చీఫ్ విప్గా కేబినెట్ ర్యాంక్ పదవికి ఆయనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఓవరాల్గా చూస్తుంటే ముందు నుంచి జరుగుతున్న చర్చల నేపథ్యంలో అటు అనూహ్యంగా 4-5 పేర్లు చివరి నిమిషంలో చేరాయి. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక రకంగా పంతం నెగ్గించుకున్నారని చెప్పాలి. ఖచ్చితంగా నేను ఆదిమూలపు సురేష్ ఒకవేళ కొనసాగితే ఖచ్చితంగా నేను కూడా కొనసాగాలి, కేబినెట్ నుంచి తొలగిస్తే జిల్లాలో ఉన్న ఇద్దరిని తొలగించండి అంటూ ఆయన ముందు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పదే పదే పాయింట్అవుట్ చేస్తున్న అంశం మనం చూసాం. బట్ ఆ ఒత్తిడి తీవ్రంగా పనిచేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆదిమూలపు సురేష్ను కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. మనకు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఒక రకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి పంతం నెగ్గిందనుకోవాలా? ఆదిమూలపు సురేష్ను పక్కన పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా సురేష్, ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కొనసాగిస్తే నన్ను కొనసాగించండి, లేదంటే ఇద్దరిని కొనసాగించండి, లేని పక్షంలో ఇద్దరిని కూడా తొలగించండి అంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ని కొనసాగించి తనని తీసేస్తే జిల్లాలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, తాను కూడా పార్టీలో కొనసాగే పరిస్థితి ఉండదంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు నుంచి కూడా చెప్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన ఇదే ఆవేదన వ్యక్తం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసంతృప్తిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెళ్లి బొజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి పంతం నగ్గించుకున్నారనే చెప్పాలి. ప్రకాశం జిల్లాలో మొత్తం అసలు మంత్రి పదవి అనేది లేకుండా పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల్ని కూడా పూర్తిగా సీఎం జగన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదిమూలపు సురేష్ను కూడా సీఎం జగన్ పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే 10 టీవీ ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ ఇచ్చిందో ఎవరెవరు కేబినెట్ లో ఉండబోతున్నారు, ఏ సమీకరణాలు పనిచేయబోతున్నాయి, అలాగే పాత వాళ్ళు ఎవరెవరు కొనసాగబోతున్నారనే అంశానికి సంబంధించి నిన్న 10 టీవీ ఎక్స్క్లూజివ్గా ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానికి అనుగుణంగానే ఈ రోజు కేబినెట్ లో స్థానాలు దక్కాయనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఇచ్చినటువంటి ఏదైతే 25 మంది లిస్టు ఉందో దాదాపు 90% అదే కన్ఫర్మ్ అయింది. కానీ మిగిలినటువంటి 10% కూడా కేవలం చివరి నిమిషంలో ఈ రోజు జరిగినటువంటి మార్పులు సమీకరణాల నేపథ్యంలో మాత్రమే జరిగాయని చెప్పాలి. ఈ ఉదాహరణకి చూసుకున్నట్లయితే విశాఖ నుంచి ముత్యాల నాయుడు పేరు అనూహ్యంగా తెరపైకి రావడం జరిగింది. ముందు నుంచి కూడా ఆయన పేరు ప్రస్తావన లేదు, కానీ కొన్ని సమీకరణాల నేపథ్యంలో అతన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇక వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కొట్టి సత్యనారాయణ, అతను కూడా కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని కూడా అనూహ్యంగా తెరపైకి రావడం జరిగింది. ఇక మనం మిగిలినటువంటి అన్ని అంశాలకి సంబంధించి కూడా మాక్సిమం 10 టీవీ ఏదైతే ఎక్స్క్లూజివ్గా చెప్పిందో ఆ లిస్టే మాత్రమే ఫైనల్ అయినట్టుగా మనకి ఇప్పుడు ఫలితాలు చూస్తే తెలుస్తుంది. ఇక అంబటి రోజాకి చివరి నిమిషంలో యాడ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ రోజు ఉదయమే వీళ్ళిద్దరు పేర్లు కూడా కన్ఫర్మ్ అయినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. నిన్నటి వరకు కూడా వీళ్ళు కేబినెట్ లో లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం మారినటువంటి సమీకరణాల నేపథ్యంలో వీళ్ళిద్దరిని కూడా యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటు చిత్తూరు జిల్లాకి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కేబినెట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఈసారి ఆర్కే రోజా
కూడా యాడ్ అవడంతో చిత్తూరు జిల్లాకి 3 మంత్రి పదవులు దక్కాయి. అయితే గతంలో వీళ్ళు ఉన్నటువంటి ఇద్దరు మంత్రులను కూడా కొనసాగించడం, కొత్తగా ఆర్కే రోజాను కూడా తీసుకొచ్చారు. ఆర్కే రోజాకి ఇస్తే ఎక్కడైనా అసంతృప్తి వస్తుందనే నేపథ్యంలో నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా తోడా చైర్మన్ ని కొనసాగిస్తూ కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనేక సమీకరణాల నేపథ్యంలో కేబినెట్ కూర్పు అనేది చేశారు. దానికి సంబంధించినటువంటి అధికారిక జాబితా మరి కాసేపట్లో రాజ్భవన్ కూడా వెళ్లబోతుంది. అయితే ఈ కేబినెట్ లో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే లాస్ట్ కేబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక స్థానం, అలాగే క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఒక స్థానం, దీంతో పాటు వైశ్య నుంచి ఒకరికి కేబినెట్ లో స్థానం ఉండేది. కానీ ఈసారి కేబినెట్ లో ఈ 3 సామాజిక వర్గాలకి కేబినెట్ లో చోటు దక్కలేదు. కమ్మ సామాజిక వర్గానికి, వైశ్య అలాగే క్షత్రియ ఈ 3 సామాజిక వర్గాలకి కూడా ఎక్కడ కూడా కేబినెట్ లో స్థానం దక్కలేదు. ఈసారి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేబినెట్ లో స్థానం దక్కుతుందని అంతా కూడా భావించారు. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కోన రఘుపతి అలాగే మల్లాది విష్ణు ఇద్దరులో ఎవరొకరికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కుతుందంటూ కూడా భావించినప్పటికీ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా ఎక్కడ కూడా కేబినెట్ లో చోటు దక్కలేదు. కేబినెట్ కూర్పంతా మొత్తం బీసీ అలాగే ఎస్సీ ఎస్టీతో పూర్తిగా నింపేశారని చెప్పాలి. ఎందుకంటే ప్రధాన సామాజిక వర్గాలు రెడ్డి అలాగే కాపు తప్ప మిగిలినటువంటి ఏ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం బీసీ అలాగే ఎస్సీ సామాజిక వర్గాలకు మాత్రమే సీఎం జగన్ కేబినెట్ లో స్థానం కల్పించారు. వచ్చే ఎన్నికలే ధ్యేయంగా మొదటి నుంచి కూడా ఎస్సీ సామాజిక వర్గం అలాగే బీసీ సామాజిక వర్గంపై ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే కొన్ని అలకలు అసంతృప్తుల నేపథ్యంలో పూర్తిగా కొంతమందిని పక్కన పెట్టడం, ప్రకాశం జిల్లా వంటి ప్రధానమైనటువంటి జిల్లాలో అసలు ప్రాతినిధ్యం అనేది లేకుండా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆదిమూలపు సురేష్ అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు ఇష్యూ నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఏదైతే కులాల వారీగా కొంతమందికి ప్రాతినిధ్యం కల్పించలేదో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా కొన్ని పదవులు కూడా ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజును చీఫ్ విప్ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి నేత కొలగట్ల వీరభద్రస్వామి ఇతన్ని డిప్యూటీ స్పీకర్ గా చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఏపీ డెవలప్మెంట్ బోర్డు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొడాలి నానిని చైర్మన్ గా చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఏపీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మల్లాది విష్ణుని చైర్మన్ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏదైతే సామాజిక వర్గాలు ఈ 4 ప్రధాన సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించలేదో వీళ్ళందరికీ కూడా కేబినెట్ ర్యాంకులు ఉండే విధంగా పదవులు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికి కేబినెట్ కూర్పు అనేది అనేక సామాజిక సమీకరణాలు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీకి ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కీలకంగా అంబటి అలాగే రోజాలకు కూడా స్థానం కల్పిస్తూ కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా ఈ రోజు మారినటువంటి సమీకరణల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దాదాపు 10 టీవీ నిన్నటి నుంచి ఏదైతే ప్రచారం చేస్తుందో ఏదైతే కేబినెట్ లో ఎవరైతే ఉంటారంటూ కూడా 25 మంది పేర్లు నిన్నటి నుంచి వేస్తుందో దాదాపు వాళ్ళంతా కూడా ఉన్నారు. చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ కూడా 10 టీవీ వేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టే దాదాపు నిజమైందని చెప్పాలి సతీష్. రైట్ దుర్గా, ఓకే, సమీకరణాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఒత్తిడి ఉండొచ్చు, సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ఉండొచ్చు, కానీ పొలిటికల్గా అత్యంత ప్రభావవంతమైన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాకు చోటు దక్కకపోవడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా కొన్ని జిల్లాల్లో కొందరు ఆశావాహులకు అవకాశం దక్కలేదు. దక్కన వాళ్ళకి కొందరికి ప్లానింగ్ బోర్డు చైర్మన్గా మల్లాది విష్ణుకి అవకాశం కల్పించారు. అలాగే కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించారు. ముదునూరు ప్రసాద్ రాజుకి చీఫ్ విప్గా అవకాశం కల్పించారు. కొడాల నానికి త్వరలో ఏర్పాటు చేయబోయే డెవలప్మెంట్ బోర్డుకు చైర్మన్గా నియమించే అవకాశం కనిపిస్తోంది. కానీ ప్రకాశం జిల్లాకి చోటు దక్కలేదు. అలాగే ప్రకాశం జిల్లా నుంచి పదవులు ఆశించిన వాళ్ళకి వేరే పదవులు కూడా దక్కలేదు. ఎలా అర్థం చేసుకోవాలి? అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లాకి ఎలాంటి ప్రాతినిధ్యం కేబినెట్ లో లేదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ అలాగే బాలినేని శ్రీనివాస్ ఇద్దరికి కూడా మంత్రి పదవులు తొలగించారు కాబట్టి ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్యూర్ గా క్లియర్ గా ఉంది. అయితే వీళ్ళ ఇద్దరిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఒక కేబినెట్ హోదా ఉండే పదవి త్వరలోనే సీఎం జగన్ ఇవ్వబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి ముందు నుంచి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి పదవి పోయినా కూడా మీ గౌరవానికి ఎక్కడ కూడా తగ్గకుండా మంత్రి హోదా ఉండే పదవి
ఖచ్చితంగా ఇస్తానంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏ పదవి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇస్తారనే దానిపైన కూడా ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం మొత్తం కూడా ఒక హైడ్రామ్గా నడిచింది. ఉదయం ఆయనకి హై బీపీ రావడం, వైద్యులు చికిత్స చేయడం, తర్వాత వెంటనే సీఎంఓకి సమాచారం రావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లడం, ఆయన్ని బొజ్జగించడం, ఆయన సస్యమీర అని చెప్పడంతో ఒక్కసారిగా సమీకరణాలు మాలిపోయాయి. అప్పటి వరకు ఆదిమూలపు సురేష్ని కంటిన్యూ చేయాలని సీఎం జగన్ అనుకున్నప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒత్తిడి నేపథ్యంలో ఆయన కూడా వదులుకోవాల్సిన పరిస్థితి, ఆయన కూడా కంటిన్యూ చేసే పరిస్థితి లేదని ఒక నిర్ణయానికి రావడం. అలాగే ఇద్దరిని కొనసాగించాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ప్రాతినిధ్యం అయిపోతుంది కాబట్టి పర్సంటేజ్ వారీగా బీసీలకు ఎస్సీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డిని అలాగే మా ఆదిమూలపు సురేష్ ఇద్దరిని కూడా తొలగించడం జరిగింది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రం త్వరలోనే ఒక కీలక పదవి రాబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. సతీష్ రైట్ దుర్గా, మరిన్ని అప్డేట్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న ప్రయత్నం చేస్తాను.